నవ్వింది మల్లె చెండ నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికిన మజాగ ఛాన్స్ జరుపులో భలే రొమాన్స్ ఎర్రగా సకమికా పొండి ఏమైంది మీకు ఆ సాంగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఉండదు ఇంట్రెస్ట్ లేకుండా పుట్టాడా ఈ రోజు గురువారం కదా సాయిబాబా గుడి దగ్గర అన్నదానం ఎప్పుడు తిండి మీద చేస్తాను నీకు డాడీ అన్నదానం అంటే అడుక్కున్నప్ప డాడీ చెప్పు తీసుకుంటే ఇంకోసారి మాట్లాడాలంటే ఇవాళ మన పెళ్లి రోజు నా కొడుకు పుట్టినరోజు కదా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేశా కారులో డాబాకి వెళ్ళి మెక్కేసి వద్దాం పైకి కనపడరు కానీ మీరు మళ్ళీ చిలిపి వెళ్ళా కానీ రెడీ ఉండాలి తొందరగా వెళ్ళొద్దాం ఇవాళ నాకు ఏ దరిద్రం ఎంత ఎదురవుతుందో తెలియట్లేదు మీరు వెళ్ళండి ఎవడో వచ్చినట్టున్నాడు వాలిపోయే పువ్వా నీకు రాగాలేందుకే తోటమాలిని తోడు లేడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలేందుకే లోకమెన్నడో చీకటాయలే సాంగ్ డాన్స్ కి సింగ్ లేకుండా అసలు ఎవరా నువ్వు నన్ను ఏమన్నా అంటానండి కానీ ఆ పాటలు మాత్రం ఏమనకండి ఆ పాట మా కంపెనీ జాతీయ గీతం ఏ కంపెనీ అండి ఇన్సూరెన్స్ మాది ఇన్సూరెన్స్ కంపెనీ సార్ సావుకారుతో కూడా సలహా చెప్తారు మీరే కదా కరెక్ట్ గా చెప్పారు మేము బయటికి కారులో వెళ్తున్నాం మాకు ఏ ఇన్సూరెన్స్ అవసరం లేదు నువ్వు బయలుదేరు అలా అనకండి సార్ ఒకసారి ఆలోచించి వద్దురా బాబు నువ్వు బయలుదేరు అలా కాదు సార్ నువ్వు వద్దు బయట తీసుకో చాలా మంచి పాలసీ వద్దయ్యా నువ్వు బయట తీసుకో జై నువ్వు తొందరగా రెడీ అవ్వు తొందరగా వచ్చి పడతావు స్నానం చేయించాలి తొందరగానే వచ్చారు నువ్వు ఇంటికి డోర్ ఉంటే సరికాదు సార్ పక్కన గోడ కూడా ఉండాలి నీ బాధ ఏంట్రా ఇప్పుడు ఒక మంచి పాలసీ ఉంది సార్ మాకు ఏ పాలసీ వద్దు నువ్వు వెళ్ళిపో అలా కాదు సార్ వినండి సార్ చాలా మంచి పాలసీ వద్దురా నువ్వు వెళ్ళు అలా కాదు నువ్వు వెళ్ళవా పెడతాను అవుతావంటా దరిద్రుడా మంచి పాలసీ వద్దా బయటకు వెళ్ళి మేము కార్లో వెళ్ళాలి ఇప్పుడు మీరు పాలసీ కట్టకపోయినా పర్వాలేదు సార్ నేను ఒకసారి చెప్తాను సార్ నేను చెప్పిందంతా విని మీరు డెసిషన్ తీసుకోండి సార్ ఏంట్రా నీ గొడవ కారు బయటికి తీస్తారు అక్కడ నుంచి కారు ఎవరు డ్రైవ్ చేస్తారు నేనే సార్ బాగా డ్రైవ్ చేస్తారండి ఇది చెప్పేది కార్ డ్రైవింగ్ గురించి మీరు డ్రైవింగ్ బాగా చేస్తారు సార్ వెళ్తున్నారు సార్ కారు ఆహ్లాదంగా దూసుకెళ్ళిపోతుంది మేడం మీ పక్కన కూర్చున్నారు అప్పుడు మీరు గేర్ మార్చాలని ఇలా గేర్ మార్చారు అదే టైంలో మీ చెయ్యి మేడం కాలుకి తగిలింది ఇదే ఫీలింగ్ ఇచ్చారు మేడం మీ వైపు చూశారు వచ్చి ఇలాగే మీరు మేడం వైపు చూశారు మేడం పెదవి కొరికారు మీరు కూడా పెదవి కొరికారు మీరు చూశారు 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 ఇంకా తట్టుగా రాకపోయారు సరక్కం స్టీరింగ్ ఇలాంటి సీన్ మీ ఇంట్లో రాకుండా ఉండాలంటే ఒక మంచి పాలసీ ఉంది సార్ ఒరే దరిద్రుడా పట్ల మా దగ్గర తిరుగుతావంటరా అలా కాదు సార్ మీరు దయచేసి పాలసీ కట్టండి రే ఇక్కడ ఉన్నాను కొడేస్తాను నేను ఒక్కసారి సార్ మేడం చాలా బాగుంటుంది సార్ సిగ్గులు ఏదైనా నవ్వుతావు ఎందుకు మళ్ళీ దరిద్రుడా సార్ నీచుడా ఎప్పుడైనా నికృష్టుడా మీకు కట్టాలనుకుంటే ఒక్కసారి నువ్వు వెళ్ళాను అర్జెంట్ రెడీ చేయించు రెడీ అవ్వు నేను కారు తోడుస్తూ ఉంటాను సరే పోతాం వచ్చావురా గోడ పెడితే సరికాదు సార్ కట్టాలి సార్ ఏంట్రా మాకు ఈ టార్చర్ శుభమాని బయటికి వెళ్దామంటే నీ దరిద్రం ఏంట్రా మాకు మేడం ఒకసారి నేను చెప్పేది వినండి ఏంట్రా ఆ తర్వాత మీరు పాలసీ కడతారో లేదో మానేస్తారో కబుర్లు చెప్తే చంపేస్తామని చెప్తున్నాను అయ్యో అది చల్లగా చెప్పడమే మా ఎక్స్పీరియన్స్ తొందరగా చెప్పదు మేడం బాబుని స్నానం చేయించడానికి తీసుకెళ్తున్నారా వెరీ గుడ్ చాలా మంచిదండి మీరు బాత్రూమ్ కి తీసుకెళ్లారు బాబు అక్కడ స్టూల్ మీద కూర్చుని బకెట్ లో ఉన్న నీళ్ళతో ఆడుకుంటూ ఉంటున్నాడు మీరు బాబుకి వీపు రుద్దాలని సబ్బు కోసం వెతుకుతున్నారు బాబు నీటిలో ఆడుకుంటూ దబక్కమని బకెట్ లో పడి అంతే బకెట్ లో మునిగిపోయాడు చెయ్యి కొట్టుకున్నాడు బాబు నాకు కావాలి ఎన్నో ఇల్లు తిరిగి పుట్టించుకున్నాను ఏమన్నా ఎన్నో గుళ్ళు తిరిగి పుట్టించుకున్నాను
నువ్వేంటా మా కాపురం చూసి పెడతానంట నువ్వు? అందుకే సార్ ఇలాంటి సంఘటనలు ఏ ఇంట్లోని జరగకూడదని మా కంపెనీ ఒక మంచి పాలసీ పెట్టింది. బండలాంటి బాబుకి గుండు లాంటి పాలసీ. కుటుంబం బాగుంది. సిగ్గురాగా నవ్వు ఓటు మళ్ళీ మేకులు కొట్టేస్తుంది. సొమ్మాన్ని బయటికి వెళ్తుంది దరిద్రులు కోవాలంటే మనకి మళ్ళీ ఎలా వచ్చావురా? వీధి తలుపు వేస్తే కరెక్ట్ కాదు సార్, పెద్ద తలుపు కూడా వేయాలి సార్. అరే నాన్న రారా, మేము బయటికి వెళ్ళాలరా, వీడు స్నానం చేయాలి, ఇది కొద్దిగా అందంగా కనిపించాలి. నేను చేయిస్తాను సార్. వద్దయ్యా నువ్వు. అయ్యో నేను చేయిస్తాను సార్. తెలుసు బాబు, చూసారా ఎలా కలిసిపోయాడు? బాబు నీ పేరు ఏంటమ్మా? ఏంటి సార్ పేరు చెప్తున్నాడా తిడుతున్నాడా? వాడి పేరు ఈశ్వరయ్య, షార్ట్ కట్ లో ఈ. అరే అరే ఎంత బాగా ఎంత బాగా ఆడుతున్నాడు. పౌడర్ పౌడర్ తల ఇన్సూరెన్స్ ఏజెంట్లు అంటే ఉత్తినే వెళ్ళిపోరు సార్, పిల్లల మీద కేర్ తీసుకుంటాం సార్. మా దగ్గర ఆడుతున్నాడు సార్. తీసుకోండి. రోజా గారింటికి పాలసీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ అబ్బాయి ఎంత బాగా ఆడుతున్నాడండి మీ అబ్బాయి. నాన్న నేను లోపలికి వెళ్ళి తయారై వస్తాను, ఈ లోపల అంకుల్ తాడుకో, నువ్వు కూడా నడే ఎద్దుదానా. ఒక్క నిమిషం నన్ను ఆడిస్తాగా. ఏం పేరు నాన్న నీ పేరు? నా పేరు లారిపండు. ఏం పేరు అమ్మా నీ పేరు? పూర్తిగా డిస్కౌంట్ ఇస్తున్నాడు పేర్లు. అది యథవేషాలు వేయకురే. పాలసీకి వచ్చినప్పుడు నవ్వుతావురా, అంత మాత్రం లోకుగా తీసుకోకూడదు. మీ అయ్య బయటకు వచ్చినప్పుడు చెప్పు, డాడీ అంకుల్ దగ్గర పాలసీ తీసుకో. ఏం చెప్తావు? అంకుల్ పాలసీ తీసుకో డాడీ. అదే చిన్నపిల్లడికి అప్పుడే ఎంత అవగాహన వచ్చిందో. వాడి కోసం ఒకటి తీసుకోండి సార్. చూసా మొక్కలోని మొత్తం చూసా. కొట్టండి. మంచి ఫ్యామిలీ, మంచి పాలసీ అంటే చాలా మంచి ఫ్యామిలీ. ఇక్కడ పెట్టి పాలసీ ఉంటుంది. చాలా మంచి ఫ్యామిలీ సార్ మీది. కానీ మా కంపెనీలో మంచి పాలసీలు ఉన్నాయి. ఓకే సార్ తప్పకుండా. సార్ మీకు ఎప్పుడైనా తీసుకోవాలనుకున్నప్పుడు సార్ ఒక ఫోన్ చేయండి సార్, వచ్చేస్తాను. ఏంటి మనకి టార్చరు? నా బర్త్డే ఇవాళ. నా బర్త్డే కాదు, నా బర్త్డే ఇవాళ. ఇంట్లో వెళ్ళారు. అరే ఇప్పుడు నేను నిన్ను చంపి నీ మీదే పాలసీ కడతాను అన్నమాట. డాడీ నేను పుడతాడాన్ని కొడరాని. వద్దు నాన్న, గుడ్ బాయ్, చాక్లెట్ బాయ్. వస్తా సార్. సార్ మా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు లేకపోతే డబ్బుంటేనే వాళ్ళు వీళ్ళు నీతో చట్టు, అడి లేకపోతే లవ్వులెవరు అన్ని కట్టు. అందరికీ మీరు కోటీశ్వర్లా? సారీ, మేము కోటీశ్వరులతో మాట్లాడం, మేము అపర కోటీశ్వరులతోనే మాట్లాడుతుంటాం. అబ్బో ఏమండి ఆమె సంగతి సరే తర్వాత చెప్పండి, కానీ ముందు నేను ఈ అద్దాలు పెట్టుకుని ఎలా ఉన్నాను చెప్పండి. గొర్రెల కళ్ళ గంతలు కట్టినట్టున్నావు. నీ ప్రేమ తగలయ్యాని, నీకన్నీ మీ అమ్మ పోలికలే. పిలిస్తే చాలు పాచిమోహం వేసుకుని మీద పడిపోయి ముద్దు పెట్టేస్తుంటారు. మా పెళ్ళైన కొత్తలో అలాగే మీ అమ్మ ముద్దు పెడితే నాకు 108 లో తీసుకెళ్లేదు నన్ను. నాన్న సినిమాకి వెళ్తానని డబ్బులు ఇవ్వా?
సినిమాకి వెళ్ళినా వెళ్ళు. ఇలాంటి మాటలు చెప్పి ఆయన చెడగొట్టండి. ఆయన నిన్న ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? 30 లక్షల కారుని వెనక నుంచి వెళ్ళి పటాలు మనకు కొట్టేశాడండి. మై గాడ్ 30 కార్లు గుద్దేసావా? ఏమనుకున్నారా 30 లక్షలు అంటే? రేపు పొద్దున వాడు నా దగ్గరకు వచ్చి 30 లక్షలు నష్టపరిహారం ఉంటే చెక్ ఎలా ఇస్తాను? ఎంత చీప్ గా ఉంటుందిరా 30 లక్షలు అంటే? ఆఖరికి చెత్త ఎత్తుకుని వాడు కూడా నేను 30 లక్షలు చెక్ ఎప్పుడు ఇవ్వలేదురా. ఇదిగోండి. థ్యాంక్ యూ. అవును మన డ్రైవర్ ఇంకా రాలేదా? లేదండి, వాళ్ళ డ్రైవర్ రావడం లేట్ అయిందంట, అందుకే ఇంకా రాలే. రేంజ్ కి తగ్గట్టు కోటీసుడు నా డ్రైవర్ గా పెట్టించుకున్నాను. వాడు డ్రైవరే లేట్ చేస్తుంటే ఎలాగా? ఓకే ఏమైందండి? నీకెన్నిసార్లు చెప్పాను బియ్యం వేరినప్పుడు అందులో డైమండ్స్ కూడా వేరమని చెప్పాను కదా. చూడు రోజు కనీసం 10-15 డైమండ్లు నోట్లో పడుతున్నాయి. ఎవరైనా బంగారం మధ్యలో డైమండ్ పెట్టిస్తారు, మీరేమో ఇన్ని డైమండ్ల మధ్య ఇంత బంగారం పెట్టారు. రాలవా ఏంటి? అయ్యగారు ఇక్కడ ఏవో రాళ్ళు పడ్డాయండి. కింద పడిపోయిన డైమండ్స్ ఏరుకునే కుటుంబం కాదు మాది. నువ్వు కూడా అవి ఏరుకోకు, చీపుగా ఉంటది. నీకు కావాలంటే వెళ్ళేటప్పుడు అమ్మగారిని అడిగి 200-300 డైమండ్స్ పట్టుకెళ్ళు. అయ్యగారు జీతం పెంచుతానన్నారు కదండి. జీతం తర్వాత పెంచుతానులే గానీ ఇదిగో రేషన్ షాప్ తీసే టైం అయిపోయింది. అమ్మగారిని అడిగి తెల్ల రేషన్ కార్డు తీసుకుని వెళ్ళి మొత్తం సరుకులన్నీ పట్టరా. ఇదిగో సరుకులు పోయినా పర్వాలేదు, రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు చాలా జాగ్రత్తగా ఉండాలి, వాల్యుబుల్. ఏమండి మీ పిచ్చి కాకపోతేని మీరు రిచ్ అంటారు కదా, ఆ సరుకులు ఏదో పేదలకు వదిలేస్తే సరిపోదు కదండి, మళ్ళీ రేషన్ కార్డు అని కొట్టానంటే పెచ్చులు ఊడిపోతాయి. అలానే ఉంటాయి. గవర్నమెంట్ సొమ్ము అంటే చాలు సూపర్ మ్యాన్ కూడా కామన్ మ్యాన్ అయిపోయి క్యూలో నిలబడుతుంటాడే. ఇంతకాలం మనం ఆ తెల్ల రేషన్ కార్డు ఉండడం వల్లే ఇవన్నీ సంపాదించుకున్నాం. ఏమైనా మనం ఆ తెల్ల రేషన్ కార్డు అస్సలు వదలకూడదు. అదే ఇగో అన్నట్టు వెళ్ళి ఆ న్యూస్ ప్లేట్ ఉంటది కదా, న్యూస్ రేకు, ఆ న్యూస్ రేకు పట్రా. అలాగే. న్యూస్ రేక్ ఏంటా అని మళ్ళీ మీరు ఆశ్చర్యపోవచ్చు సార్. జనరల్ గా యంత్రాలు రాగి రేకుల మీద వేస్తుంటారు, కొంతమంది శుభరేకులు వెండి రేకుల మీద వేస్తుంటారు. మనం ఎప్పుడు అలా రొటీన్ గా చేయం. వాటికి భిన్నంగా గోల్డ్ రేక్ మీద న్యూస్ పేపర్ వేయించుకున్నాను. న్యూస్ లో ఏమున్నాయి ఇందులో? దేశంలో రోజు రోజుకి పెరిగిపోతున్న తెల్ల బోగస్ రేషన్ కార్డులు, అధికారుల దాడులు, తెల్ల బోగస్ రేషన్ కార్డులు ఏరివేత. ఇదిగోండి టాబ్లెట్. ఇదేంటే? అంటే మన రేంజ్ కి తగ్గట్టు ఉండాలని బంగారు పూత పూయించారు. అప్పో ఇది ఎప్పుడు కరగాలి, ఎప్పుడు పనిచేయాలి? మామూలు టాబ్లెట్. అయినా మీరు కంగారు కాకపోతేను ఇంత పెద్ద సిటీలో ఆఫీసులు మన ఇంటికి వచ్చి చేస్తారా ఏంటి? చేసేయండి, ఇదంతా తీసేయండి. మన తెల్ల రేషన్ కార్డు మనకే ఉండాలి. పద. బోగస్ రేషన్ కార్డులు ఉంటే తీసేస్తాం, తేడా ఏమైనా వస్తే చెక్ చేస్తాం. సార్ సమరం అంటున్నారు. ఆయన విజయవాడలో ఉంటారు కదా సార్. అది నా కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటున్నాను నేను. ఓ అంటే ఏరేయడానికి వచ్చింది మీరేనా? ఏరేయడానికి ఎగరేయడానికి కాదు. బోగస్ రేషన్ కార్డు ఉంటే బొక్క పగిలిపోతుంది. ఎంతకని నీ పేరేంటి? తెల్లబాబు. గ్యాస్ కనెక్షన్ ఉందా? కడుపులో అన్నం లేకపోవడం వల్ల వచ్చే గ్యాస్ గురించి మాకు తెలుసు గాని అన్నం వండుకోవడానికి కావలసిన గ్యాస్ గురించి మాకు తెలియదు బాబు. మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ లేదా? లేదు బాబు. ఈయన ఎంత పలుసుకున్నాడు, ఇది అన్నం పెట్టట్లేదా? అన్నం అంటే ఏంటనుకో నేను చెప్తాను సార్. చెప్పు. అన్నం అంటే ఏం లేదు నాన్న. బియ్యాన్ని ఉడకబెట్టి కంచంలో వేస్తే అది విడివిడిగా తెల్లగా ఉంటుంది, దాన్ని అన్నం అంటారు. చివరిసారికి ఎప్పుడు తిన్నాను నాన్న? అది కూడా చెప్తాను నాయన. అప్పుడు మా అబ్బాయి వయసు 3 నెలలు.
మా ఆవిడ 4 ఇళ్లలో పాచి పనులు చేస్తూ ఉండేది. ఒకసారి నా దగ్గరకు వచ్చి, ఏమండి మన అబ్బాయికి అన్నప్రాసం చేద్దామండి అని అడిగింది. అయ్యో ఉన్న బలంగా అన్నం ఎక్కడి నుంచి తేగలను రా భగవంతుడా అంటే, ఏం తెస్తానండి అన్నది. బయట పారేసిన అంటల గిన్నెలో ఎక్కడో అడుగున అంటుకుపోయిన పాచన్నాన్ని గీకి 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 తెచ్చి ప్లేట్లో పెడితే తీసి వీడి నోట్లో పెట్టా. అప్పుడు నాకు వీడిని చూసి ఏడుపు వచ్చింది బాబు. నాన్న ఇంకో ముద్ద పెట్టు అంటే, నేను కటుక పేదరికాలు చూశాను కానీ కరుడు కట్టిన పేదరికాలు చూడలేదే. వీడి 3 నెలలుగా ఆగలేస్తున్నాను అడిగి నిన్ను అంటే, వీడి మనసు నాకు తెలుసు సార్, కన్న తండ్రిని కదా. చంపేస్తాను ఏమనుకుంటున్నావు? కన్న తండ్రిగా నేను వీడికి అన్నం పెట్టలేకపోవచ్చు, కానీ వీడి మనసు నాకు తెలుస్తా. నీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నప్పుడు 2 రూపాయలు పెడితే బియ్యం ఇస్తారుగా, తినొచ్చు కదా. కార్డు ఉంటే సరిపోతుందా బాబు? కొనుక్కోడానికి డబ్బులు కూడా ఉండాలి కదా బాబు. మీ దగ్గర 2 రూపాయలు లేవరా? అంకుల్ 2 రూపాయలు ఎన్ని రూపాయలు ఉంటాయి? ఏంటిరా మీకు ఈ పేదరికం? నువ్వు కడుపు నిన్న అన్నం తినాలి కదా. 2 రూపాయలు తీసుకుని వెళ్ళి తెచ్చుకుని కడుపు నిండా తినండి. 2 రూపాయలు 2 రూపాయలు అది 2 రూపాయలే. పురాణ తవ్వకాల్లో బయటపడ్డ కాయలు అలకొత్తరేంటి? బాబు గారు మనకి 2 రూపాయలు ఇచ్చారు, పుట్టినే పంపిస్తావా? వెళ్ళి బాబు గారికి కాఫీ పట్టా. బాబా నీ దగ్గర డబ్బు ఇస్తున్నావు చూడు, నా బుద్ధి తక్కువయ్యా. ఇదిగో 5 లక్షల వడ్డీ, అసలు తర్వాత ఇస్తా. ఏంటో డబ్బులు ఎలా తీసేసావు? డబ్బులా? చిత్తి కాగితాలు సార్. నోట్ల గట్ల ఎలా తీసేసావు? నోట్లా అంటే డబ్బులు కాగితాల్లో కూడా ఉంటాయా? ఎప్పుడు నోట్లు చూడలేదా? లేదు బాబు, ఇంతకాలం ఎప్పుడు బిళ్ళలే చూస్తూ ఉంటాను బాబు. ఏంట్రా మీకు ఇంత కట్టినగా ఉంది? డబ్బు నోటు ఎప్పుడూ చూడలేదా నువ్వు? లేదు బాబు, తెల్ల రేషన్ కార్డు ఎప్పటి నుంచి మాకుంటే ఉంటాది. కాఫీ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. కాఫీ చాలా ఇందాక దాకా చుట్టూ ఉండేది కదా, మేమైంది? మీరు కాఫీ అడిగారు కదండి. అవును, కాఫీ కావాలంటే అందులో కాఫీ పొడి, పంచదార, పాలు అన్ని కావాలి. అవును, వాటికి డబ్బులు ఉండాలి. డబ్బులు తెద్దామని రోడ్లోకి వెళ్తే ఒకడు సవరాలే అనుకుంటా వెళ్తాడండి. వాడికి నా చుట్టూ వచ్చిన డబ్బులతో మీకు కాఫీ చేయాలి. సౌండ్ వినబడుతుంది. రే నాన్న, పక్కింటి ఆయన స్నానానికి వెళ్తున్నట్టున్నాడు, నువ్వు వెళ్ళొచ్చే. సిగ్గుగా లేదు? ఆడెవరో స్నానం చేస్తాడు, మీ కొడుకు వైపు చూడమంటా. ఏం లేదు సార్, మా బాత్రూమ్ పక్కనే ప్రకాష్ గారి బాత్రూమ్ ఉంటుంది సార్. ఆయన పాటలు పాడుతూ సబ్బు రుద్దుకుంటూ స్నానం చేస్తుంటే అప్పుడో ఇంత అప్పుడో ఇంత ఇప్పుడు సబ్బు నురగ మా బాత్రూమ్ లో పడుతుంటారు సార్. ఆ నురగతో మా ఇంటిలో పాది తృప్తిగా ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తాం సార్. నేను ఇస్తా మీకు సబ్బు, నేను ఇస్తా. సబ్బు ఉంటే సరిపోతుందా సార్? స్నానం చేయడానికి నీళ్లు కూడా ఉండాలి కదండి. నీళ్లు లేవా? మరి మీకు తాగడానికి నీళ్ళు లేవాగా? అప్పుడప్పుడు వర్షం వస్తుంటుంది చూడండి. ఆ వర్షం వచ్చినప్పుడు మేము అందరం బయటికి వెళ్ళి అదిగో అలాగే ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు నోరు ఆ పైన 2-3 వానచినుకులతో గొంతు తడుపుకుంటాం బాబు గారు. మీరు గొంతు తడుపుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు మరి? ఆ పేదరికం గురించి చెప్పాలంటే డీప్ ఫ్రిడ్జ్ లో గడ్డ కట్టేసిన ఐసు ముక్కలా చాలా గట్టిగా అయిపోయింది సార్. గట్టిదనం గురించి మీరే చెప్పాలి మరి. అయ్యో మీకుంటుంది అంటారు కానీ మీరు ఉంచరయ్యా. నీకుంటుందని చెప్పాను కదా. 100 సంవత్సరాల రేషన్ కార్డు నేను రాస్తున్నా. ఇదిగో తీసుకో, 100 సంవత్సరాలుగా వైట్ రేషన్ కార్డు నీదే. నేను ఇంకెవరు ఏమీ చేయలేరు. రిలాక్స్. ఇదేంటి మరి ఎంత ఎక్కువ ఎమోషన్ ఫీల్ అయ్యేంటి? మన యాక్టింగ్ ఎలాంటిదండి? మెంటలోడు కాదు, సెంటిమెంట్ లోడు. సరే నేను వెళ్ళొస్తా, జాగ్రత్త.
చూసారండి, కామనమైన కష్టాలంటే ఈ కాదండి బాబు. ఎవరిని పడితే ఆయన నమ్మేసి మోసపోతుంటారు. వీళ్ళు కామనమైన కష్టాలు. ఎక్కడ ఉంటే మళ్ళీ కార్డు కోసం వస్తాడు. వెనక్కి పదండి, వెళ్ళిపోదాం పదండి.